ప్రజల్లో నుండి వచ్చిన నాయకుడు కేశినేని చిన్ని అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశంసించారు. మెడికల్ క్యాంప్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేశారని అన్నారు. సేవ చేసే కేశినేని చిన్నిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో 48వ డివిజన్ చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణుల కళ్యాణ మండపం వద్ద రజక సోదరులకు ఇస్త్రీపెట్టెలు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు మరియు మహిళల జీవనోపాధికి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశినేని ట్రస్ట్ చైర్మన్ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా, డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు, రజకులకు ఇస్త్రీపెట్టెలు పంపిణీ చేశారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ పేదలకు సేవ చేసేందుకు కేశినేని శివనాథ్ ఎప్పుడు ముందుంటారని ప్రశంసించారు. మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎంపీ ఇలాంటి మంచి పనులు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజల్లో నుండి వచ్చిన నాయకుడు కేశినేని చిన్ని అని వెల్లడించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మేలు చేస్తున్నారని అన్నారు. కేశినేని నానిలాగా నేను ఒకసారి వచ్చి పార్లమెంట్లో పోటీ చేయను. ముందు నేను ప్రజల్లోంచి రావాలి, ప్రజలకి నేను సహాయం చేయాలి, ప్రజల మన్ననలు పొందాలి, వాళ్ళ మనసులను దోచుకోవాలి నేను అని ఈ కార్యక్రమం తలపెట్టాడు. కోట్లాది రూపాయలు ఆయన సంపదలో, ఆయన సంపాదించినటువంటి కష్టార్జితంలో కోట్లాది రూపాయలు ఈ ఒక్కచోటే కాదు, 7 పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 7 పార్లమెంట్ నియోజకవర్గం అంటే 17 లక్షల మంది పైన ఉంటారు. ఆ 17 లక్షల మందిలో చాలామంది పేదలకి ఆయన సొంత డబ్బులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ పంచుతున్నాడు. అందరూ టపట్లు కొట్టి ఆయన అభినందించారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ కేశినేని శివనాథ్ ప్రజలకు మేలు చేసే నాయకుడని కొనియాడారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఉచితంగా భోజనం అందించారని, మెడికల్ క్యాంపులు నిర్వహించారని అన్నారు. రాబోయే ఎన్నికలలో కేశినేని శివనాథ్ను ఎంపీగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. మరి ఇస్త్రీ పెట్లు కానీ ఈ రకంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకి ఇవ్వడం జరిగింది. ఆయన కేశినేని శివనాథ్ గారు ప్రతిరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే ఆ అన్నా క్యాంటీన్ని ఈ యొక్క పార్టీలు వైఎస్ఆర్ పార్టీ తీసేసినప్పటికీ మరి అన్నా క్యాంటీన్లను కొనసాగించినటువంటి ఘనత ఒక కేశినేని శివనాథ్ గారు మాత్రమే. మరి అట్లాగే మరి మెగా మెడికల్ క్యాంపులు పెట్టారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే వాళ్ళకి ఉచితమైనటువంటి కళ్ళు ఆపరేషన్ కానీ చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు, క్యాన్సర్కి ఉన్నటువంటి క్యాన్సర్ టెస్టింగ్కి దాదాపు 25,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ క్యాన్సర్ టెస్టులు కూడా ఉచితంగా చేపించినటువంటి ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది.